నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఎంతమంది కూర్చున్నారు కదా, వీరిలో ఎవరి మనసు అయితే నా మీద ఆనుకుంటుందో అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మీరందరూ కూడా, అయ్యా దేవుడి మీద మా మనసు ఆనుకోవాలంటే ఏంటి అంటే, దేవుడి మీద మన మనసు ఆనుకోవాలంటే దేవుడి మందిరములోకి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలా. ఇప్పుడు 3 గంటల సేపు ప్రార్థనలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ మీకు ఇంకేమైనా చెప్పారా? దేవుని ఆరాధించాం, దేవునికి ప్రార్థించాం, దేవుని స్తుతించాం, పాటలు పాడాం, దేవుని వాక్యం ధ్యానించాం. చూడండి ఏం జరుగుతున్నాయని, దేవుడి సంబంధమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఫస్ట్ దేవుడి దగ్గరికి నా మనస్సు ఆనుకోవాలంటే నువ్వేం చేయబడ, ఫస్ట్ దేవుడి మందిరాన్ని రావాలి. హల్లెలూయా. దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమని మనము ప్రార్థన చేయాలంటే, దేవా నాతో మాట్లాడు. హల్లెలూయా. ఏం చేయాలి? చాలా రకాలైన మనుషులు వస్తారు, చాలా రకాలైన మనుషులు వస్తారు. కొంతమంది ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు, కొంతమంది తప్పులు పట్టుకుందామని వస్తారు. కానీ తప్పులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తే చూద్దామని వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది అంట, నాతో దేవుడేం మాట్లాడతాడు అని వస్తారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డరా, చాలామంది యేసు ప్రభు దగ్గరికి కూడా ఆయనలో తప్పులు వెతుకుదామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లేంటి? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళని యేసు ప్రభు అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు, పైకి తెల్లగా సున్నం కొట్టుకున్నారు కానీ లోపలంతా ఎలా ఉన్నారు? కుళ్ళు. ఏంటంటే లోపలంతా కుళ్ళిపోయిన సమాధి. మనుషులు అంతరంగాలు కూడా ఈ రోజుల్లో కుళ్ళిపోతున్నాయి, మనస్సులు చాలా కుళ్ళిపోతున్నాయి. ఎదుటి వ్యక్తి బాగుంటే ఓర్చుకోలేని మనసులు కలిగి ఉన్నారు. ఎదుటి వ్యక్తి కొంచెం భోజనం మంచిగా చేసి కొంచెం చక్కగా వండుకొని తింటున్నా కూడా పక్కన వాళ్ళు లేకపోతే ఎదుటి వాళ్ళు చూసి ఓర్చుకోలేని మనస్సులు ఉన్నారు. దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఓర్చుకోలేని మనుషులు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో, హల్లెలూయా, దేవుడు ఏమంటున్నాడు? వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. హల్లెలూయా. దేవుడు కాపాడుతాడు. ఒకసారి మార్తా మరియలు యేసు ప్రభుని వారి ఇంటికి పిలిచారట. లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆ మాట. ఇంటికి పిలిస్తే యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, పని చేయుటకు నా సహోదరిని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలు. చూడండి దేవుని బిడ్డారా, భోజనము వండడం తప్ప? భోజనం వండడం తప్ప? చెప్పండి, తప్ప? తప్పు కాదు కదా. మార్త ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి భోజనం వండుతుంది. మరియా, మార్త చెల్లెలు మరియా ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని యేసు ప్రభు చెప్పింది వింటుంది. మార్త వచ్చి అంటుంది, నేను ఒక్కదాని లోపల పని చేస్తున్నాను, వంట చేస్తున్నాను, మరియా నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, ఆమెకు వాక్యం చెప్తున్నావు, నీకేం చింత లేదా? భోజనం చేయాలి కదా, నేను లోపలికి వెళ్ళి పని చేస్తున్నా కదా, ఆ సహోదరుని కూడా పంపించవచ్చు కదా అని చెప్పి మార్త వచ్చి ఏం చేస్తుంది? మరియని చెడగొట్టాలని చూస్తుంది. ఏమంటుందండి చెప్పాలి?
మార్త ఏం చేస్తుంది? మరియని చెడగొట్టాలని చూస్తుంది. ఏం చెడగొట్టాలని? యేసయ్యతో సహవాసాన్ని చెడగొట్టాలి, యేసయ్య మాటలు వింటున్న మరియని చెడగొట్టాలి, యేసయ్య కృపను పొందుతున్న మరియని ఆ కృప నుంచి దూరం చేయాలని మార్త ఏం చేస్తుంది? యేసయ్య మీద నింద మోపుతుంది. ఏమని? నీకు చింత లేదా? చింత అంటే ఏంటి తెలుసా? వేదన. చింత అంటే గలిబిలి. చింత అంటే క్వశ్చన్ మార్క్. చింత అంటే బాధ లేదా? యేసుప్రభుకి ఎందుకు బాధ ఉంటుంది? యేసుప్రభు ఎందుకు గలిబిలి ఉంటుంది? యేసుప్రభుకి ఎందుకు అసమాధానం ఉంటుంది? చూడండి దేవుని బిడ్డలారా, వంట వండడం మంచిదే, భోజనం చేయడం మంచిదే, భోజనం తయారు చేయడం మంచిదే. ఈ భూమి మీద చాలా మంచి పనులు ఉన్నాయి. కానీ మంచి పనులను అడ్డం పెట్టుకొని దేవుడి సంబంధమైన పనులను అడ్డం కొడితే దాని దేవుడు అంటాడు అది మంచిది కాదు అంటాడు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుడి మహిమ గట్టి కొట్టాలా. భోజనం అంటే మంచిదే కాదని ఎవరన్నారు? కానీ ఏమంటుంది మా? తొందరపడుతుందంట. ఎందుకు తొందర? ఏం వండేది వండుకోవచ్చు కదా. కాదంట, ఆమెను అక్కడ కూర్చోబెట్టకూడదంట. ఎక్కడా? యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టకూడదు, యేసు ప్రభు సన్నిధిలో ఉండకూడదు. నువ్వు కూడా చేయాలి. హల్లెలూయా. నేను చెడిపోయిందే కాదు, నువ్వు కూడా చెడిపోవాలి. నేను దేవుడికి దూరం అయిందే కాదు, నీవు కూడా దేవుడికి దూరం అవ్వాలి. ఇదేనండి స్వార్థ ప్రియుల యొక్క లక్షణం. చాలా కుటుంబాల్లో ఈ యొక్క లక్షణం ఉంటుంది. ఏంటి లక్షణం? ఒకవేళ అమ్మ నాన్న ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, పిల్లలు అంటారు, ఓ చేశారులే ప్రార్థన, భలే చేస్తున్నారులే. అక్కడ అన్నం ఉడుకుతుందో లేదో చూసుకోలేదు, కానీ కనీసం పిల్లలకి అన్నం పెట్టలేదు, కానీ ప్రార్థన అని చెప్పి అరగంట చేస్తున్నారు. పెద్ద ప్రార్థన అంట. పిల్లలకు ఫీజులు కట్టలేదు, కానీ స్కూలుకు పంపించలేదు, కానీ ప్రార్థన అంట. ప్రార్థన భలే చేస్తున్నారు. ప్రార్థన ప్రతిదాన్ని ప్రార్థనకి దేన్ని ముడిపెడతారు చెప్పండి? దేన్ని? భోజనాన్ని, ఇంటి అద్దెల్ని, ఫీజుల్ని, తిండిని. అంటే అవన్నీ మంచి విషయాలే, కాదంట్లా. కానీ దేనికి ముడి పెడుతున్నారు? ప్రార్థనకి ముడి పెడుతున్నారు. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి మంచి విషయాల్ని ముందు పెట్టి దేవుడికి దూరం చేయాలని చూస్తుంటాడు. ఒకసారి ఒక సహోదరు అంటుంది, ఈ పాస్టర్లకు డబ్బులు వేయకూడదండి. ఏమ్మా ఎందుకన్నా? వాళ్ళకి ఇచ్చే బదులు ఆ పేదవాళ్ళకి ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా అంది. నువ్వు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, హల్లెలూయా. కానీ పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చే నెపంతో పాస్టర్లు ఎందుకు తిడుతున్నావు? అవునా కదా? పేదలకు డబ్బులు ఇచ్చేది పేదవాళ్ళకి, కానీ పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చేదాని విషయంలో, అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విషయంలో ఏమంటుంది? పాస్టర్లకి ఇవ్వకూడదండి. ఎందుకు పాస్టర్లకి ఇవ్వకూడదు? పాస్టర్లు బాగున్నారండి. బాగుండకూడదా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమైపోవాలి పాస్టర్లు? మంచి షర్ట్ వేసుకోకూడదా? మంచి ప్యాంట్ వేసుకోకూడదా? కారు కొనుక్కోకూడదా? ఎందుకు? వాళ్ళు అడుక్కు తినే వాళ్ళలాగా ఉంటే మళ్ళీ ఏమో ఈయన పాస్టర్ చిన్న పాస్టరు, పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఆయనకేం 10,000 పంపిస్తున్నా, చిన్న పాస్టర్ ఉన్నాడు, ఈయనకేం 100 రూపాయలు పంపిస్తున్నా అనేది ఎవరు? నువ్వే. చూడండి, మనుషులు ఎట్లా ఉన్నారంటే మనం ఏదైనా దేవుడికి చెయ్యాలంటే దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? వేరొకరితో పోలుస్తున్నారు. అలాంటి వారిలో శాస్త్రుల ఆత్మ, పరిసయ్యుల ఆత్మ ఉంది. మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిని దేవుని పట్టి ప్రేమించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అసలు మనిషిని చూసి కానుకిచ్చావంటే నీ కానుక పరలోకం వెళ్ళా. హల్లెలూయా. మనిషిని చూసి కానుకిచ్చేది నువ్వు? నీ ఎదుటి సేవకుడు ఎవరున్నా కానీ నీకు అవసరంలా. ఒక సేవకుడిని దగ్గరికి వచ్చాడు, అతను ఎవరు? దేవుని సేవకుడు. నువ్వు కానుక ఇవ్వాలనుకుంటున్నావు, నీ మనసులో దేవుడిని అడగాలి, దేవా నేను ఏం కానుక ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లా కాకుండా ప్రతిదానికి పోటీ పెట్టుకొని ఈ డబ్బులు మనం అడుక్కునే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిని కడుపు నిండా కడుపు నిండా తినటానికా యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తుంది మనుషులు? సేవకులు ఎందుకు ప్రకటిస్తున్నారు యేసు ప్రభుని సువార్తని? ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, నరకానికి పోకూడదని ప్రకటించబడుతుంది సువార్త. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. You should not compare the good things with God.
దేవుడితో మంచి విషయాలను నువ్వేం చేయకూడదు, పోల్చకూడదు. అందుకని చాలామంది చూడండి, ఇక్కడ స్వస్థతలు జరుగుతుంటే పోలుస్తారు. దేంతో? హాస్పిటల్తో పోలుస్తారు. హాస్పిటల్తో పోల్చొచ్చా? దేవుడికి హాస్పిటల్కి ఏం పోలిక? హాస్పిటలే, దేవుడే. దేవుడి సంబంధమైనవి హాస్పిటల్ అంటే పోలుస్తావు. కొంతమంది అంతేనండి, దేవుడి విషయాలన్నింటినీ పోలుస్తారు. హాస్పిటల్లో డాక్టర్లు చేసే పని డాక్టర్లు చేస్తున్నారు. డాక్టర్లతో పాటు వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు తన ప్రజల మీద కృప చూపించుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి ఆత్మ, ఏ ఆత్మ? పోల్చే ఆత్మ మనకి దూరమగును గాక. హల్లెలూయా. పోల్చే ఆత్మ. ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్ బాగా చెప్తాడండి వాక్యం. నీలో దురాత్మ ఉన్నది. ఒకరికంటే ఒకరు బాగా చెప్పేది ఏంది? ఎవరు చెప్తే దాంట్లో నాకేం కావాలని తీసుకో. హల్లెలూయా. ఏం చేయాలా? ఎవరు చెప్తున్నారు వాళ్ళు చెప్పేదని నాకేం కావాలి తీసుకో, బలపడు, ప్రార్థన చేయి, నీ పాటికి నువ్వు పని చేసుకో, అయిపోయింది. నువ్వెవరు అండి? ఆ పాస్టర్ కంటే ఈ పాస్టర్ బాగా చెప్తాడు, ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్. ఎందుకు ఈ పోలిక? దేవుడి విషయాల్లో పోలికలు అవసరమా? అవసరం లే. ఈరోజు మన జీవితంలో మార్తాకున్నటువంటి మనసు, దేవుడి మీద ఆమె మనసు ఆనుకోలేదు, కానీ దేవుడి మీద మనసు ఆనుకున్న మరియని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది, పాడు చేస్తుంది. కొన్నిసార్లు చాలామంది ఇక్కడికి వచ్చే మంగళవారం ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా కొంతమంది రారు. ఒక 4-5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు. ఏందమ్మా రాలేదంటే, మా ఇంటి పక్కన అమ్మ ఇక్కడికి వెళ్తుంటే నవ్వుతుందండి, అందుకని రాలేదు వాడు. ఏంట? మంగళవారం ప్రార్థనలకు వెళ్తుంటే నవ్వుతుందంట. నవ్వుతుంటే ఇప్పుడు ఏమైపోయింది? అమ్మో అక్కడికి వెళ్తే నవ్వుతుందే కాబట్టి నేను వెళ్ళకూడదు. సాతాను ఏం చేశాడు? ఆమెని ఒక్క చిన్న నవ్వుతో ఆమెను ఇక్కడికి రానియకుండా ఆపేశాడు. చాలామంది రకరకాలుగా దేవుడి మందిరానికి వెళ్ళడానికి మనము ఎక్కడైనా కూడా త్రోవ తప్పుతున్నామా? దేవుడి మందిరానికి వెళ్ళకుండా ఇంకేవో పనులున్నాయని మనం కానీ త్రోవ తప్పినట్లయితే యేసు ప్రభు అన్నాడు, మీరు ఉన్నతమైన ఉత్తమమైన వాటిని విడిచిపెట్టి మామూలు విషయాల పట్ల మీరు ఆశపడుతున్నారు. ఉత్తమమైనది ఏంటంటే మరియ ఎంచుకుంది ఉత్తమమైంది. అలాగే యేసు ప్రభుకి మగ్దలేని మరియ ఏం తీసుకొచ్చిందంటే, చెప్పండి ఏం తీసుకొచ్చింది? అత్తరు జటామాంసి తీసుకొచ్చింది. తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క తల మీద పోస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. అప్పుడు యూదా ఇస్కరియోతు ఏమంటున్నాడు చూడండి, 4వ వచనం. యోహాను సువార్త 12:4. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని నుంచుకొనియుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని చెప్పాను. రెండో విషయం, యేసు ప్రభుకి ఆమె ఏం చేస్తుంది? అత్తరు తీసుకొచ్చి తల మీద పోసి సుగంధ ద్రవ్యములు కలిగిన అత్తరు యేసు ప్రభువుని అభిషేకిస్తుంది. వెంటనే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు అంటున్నాడు, ఎందుకయ్యా బీదలకి ఇయ్యచ్చుగా? చూడండి, యేసు ప్రభుకే పాఠాలు నేర్పిస్తున్నాడు శిష్యుడు. శిష్యుడు అంటే ఎవరు? వెంబడించేవాడు. వెంబడించడం అంటే ఏంటి? మారు మాట్లాడకుండా, ఎదురు ప్రశ్న వేయకుండా నడిచే వాళ్ళని శిష్యులు అంటారు. కానీ ఇక్కడ ఈ శిష్యుడు ఏం చేస్తున్నాడు? అత్తర జటామాంసిని అమ్మి బీదలకి ఇయ్యచ్చు కదా అంటున్నాడు. చూసారా ఏం పోలుస్తున్నాడు? యేసు ప్రభుకి ఇచ్చేటువంటి అత్తర్ని ఎవరికి ఇవ్వమంటున్నాడు? బీదలకి ఇవ్వమంటున్నాడు. నిజంగా బీదలకి ఇయ్యాలనే మనసుందా అంటే మనసు లేదంట. అక్కడే చెప్పబడింది, వాడు దొంగయుండి ఆ డబ్బు సంచిలో పడిన డబ్బులన్నిటినీ వాడు తీసుకోవాలనే మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ బీదల్ని అడ్డం పెట్టి మాట్లాడుతున్నాడు.
యేసు ప్రభు ఏమన్నాడంటే బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఏమన్నాడు? బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. మీరు ఈమె చేసింది చివరి వరకు దీన్ని ఈమె చేసింది గుర్తుంచబడుతుంది అని రాయబడింది. అంటే యేసు ప్రభువుకు చేసింది ఏదైనా కూడా అది జ్ఞాపకాల గ్రంథములో రాయబడుతుంది. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం.